హాయ్ బ్రో. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? అవును చూసానండి. ఎలా అనిపించింది మీకు? ఇప్పుడే చూడటం అంటే ఓవరాల్గా అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ బాగుందండి. ఆ కట్స్ కానీ విజువల్ కట్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ రామ్ చరణ్ లుక్స్ కానీ అంటే 3 డిఫరెంట్ లుక్స్ లాగా అనిపిస్తుంది. అంటే మనకి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్గా ఒకటి, మళ్ళీ ఒక పంచ్ కట్టుకొని ఒక పీపుల్ లాగా ఇలా డిఫరెంట్ లుక్స్తో బాగా ట్రైలర్ అయితే బాగా ఓవరాల్గా అయితే బాగుందండి. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి, కానీ ఒక సినిమా కోసం ఇది ఎదురు చూస్తున్నాం ఎలా ఉంటుందో రేపు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక స్టెప్ అయితే పెంచిందండి ఇంకా ఈ ట్రైలర్ అనేది. 3 వేరియేషన్లో కనపడ్డాడు కదా. అవునవును. కలెక్టర్గా, ఐపీఎస్గా, ఒక రైతుగా. అవునవునవును. ఈ వేరియేషన్లో మీకు ఏ లుక్ బాగా నచ్చింది? లుక్ అయితే నాకైతే ఒక కలెక్టర్గానే బాగా నచ్చిందండి లుక్. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఐపీఎస్ ఈ క్యారెక్టర్ ఏందనేది ఒక ఈ 3 క్యారెక్టర్లతో శంకర్ గారు ఎలా దీన్ని సినిమా రాసుకున్నాడు, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు అనే ఆసక్తి మాత్రం ఈ ట్రైలర్ చూస్తే 100% అందరిలో పెరిగిందండి. ఒక 3 లుక్స్ డిఫరెంట్ లుక్స్ చూపించారు. ఒక కలెక్టర్గా, ఒక ఐపీఎస్గా, మూడోది ఒక రైతుగా. మూడు కలిపి సినిమాని మనకి ఎలా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ చూపిస్తాడనే దానికోసం ఎదురు చూస్తున్నామండి. ఒక శంకర్ గారి సినిమాలు అంటే కంపల్సరీ మెసేజ్ ఉంటుంది. మనం గతం చూస్తున్నాం, ఒక ఇండియన్ స్కామ్ కానీ, ఒక భారతీయుడు చూసిన ఒక స్కామ్ కానీ, ఒక ఫ్యూచర్ టెక్నాలజీ ముందుగానే ఊహించి చూపించడం. శంకర్ గారి సినిమాలు ఇటువంటి వాటిగానే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అనేది శంకర్ టాప్ నోచ్లో పెడతాడు ఎప్పుడైనా సరే. దీని తగ్గట్టుగా లాస్ట్లో ఒక కొన్ని సినిమాల్లో మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో మంచిగా ఉంటే మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేస్తారండి ప్రజలు. లాస్ట్లో హెలికాప్టర్లో ఒక లుంగి కట్టుకొని అవునవునవును బాగుందండి. ఆ షాట్ బాగుంది. అంటే మనకి ప్రతి కట్ ట్రైలర్ కట్ చూసినా ఒక అటువంటి ఒక చెప్పుకోదగ్గట్టు కట్ లేకపోతే ఇంకా ట్రైలర్కి వాల్యూ ఉంటుంది. అంటే దాని తగ్గట్టు ఇదే హైలైట్ చేయాలని ఆ షాట్ పెట్టారా అనిపిస్తుంది. మంచిగా ఉందండి ఆ షాట్ మాత్రం. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ట్రైలర్? కొత్తగా ఇప్పుడు చెప్పేది ఏం లేదండి. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ ఆయన ఏమైనా ఒక కొత్త యాక్టర్ లేదా ఒక 2-3 మూవీస్ తీసిన క్యారెక్టర్ అయితే చెప్పొచ్చు. ఎస్జే సూర్య కదా ఆల్వేస్ రామ్ చరణ్ని పర్ఫార్మెన్స్లో బీట్ చేస్తాడండి ఎస్జే సూర్య. ఒక్క మాటలో చెప్తాను, బాగుందండి. బాగుంది. ఓవరాల్గా ఒక్క ముక్కలో ట్రైలర్ గురించి ఏం చెప్తారు? ఒక గేమ్ చేంజర్ మీద ఇప్పుడు దాకా అయితే మనకి మీరు 50% ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇది 80% చేసింది అంతే.